నమస్తే, వెల్కమ్ టు ఎస్కే న్యూస్. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పి ప్రశాంతి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో జిల్లాలో విస్తారంగా కురుస్తున్న అధిక వర్షపాతం, గోదావరి నదికి చేరుతున్న వరద నీరు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓజీ నరసింహులు, కేఆర్ఆర్సీఎస్డీసీఆర్ కృష్ణానాయక్, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. అధిక వర్షాల నేపథ్యంలో ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలి. ఉదయం నుంచి రాజమండ్రి రూరల్, అర్బన్, కడియం, పెరవల్లి, తాళ్లపూడి మండలాల్లో అధిక వర్షపాతం నమోదు. లోతట్టు ప్రాంతాలలో తరలింపు చేపట్టాలి. పునరావాస కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. కమాండ్ కంట్రోల్ రూమ్లలో సిబ్బంది అందరూ విధులలో రిపోర్ట్ చేయాలి. కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8977935609. ఆక్రమణాల వలన ముంపు వాటిల్లితే సంబంధిత అధికారిని బాధ్యులను చేస్తా కలెక్టర్ పి ప్రశాంతి. వర్షభావ పరిస్థితుల్లో చేపట్టవలసిన కార్యక్రమాల విషయంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాలలో తగిన వసతులతో సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతాలపై అధిక వర్షపాతం నమోదు. ధవళేశ్వరం వద్ద సాయంత్రానికి 9 లక్షల క్యూసెక్ల వరద నీరు చేరే అవకాశం దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అంతకు ముందుగానే లోతట్టు ప్రాంతాలలోనే ముంపుకు గురయ్యే లంక గ్రామాల్లో నిర్వాసితులకు పునరావాస కేంద్రాలకు తరలించేలా యంత్రాంగాన్ని సన్నద్ధం కావాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసిన ఏవైతే రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయో అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే మనకి ఏ ఏరియాస్లో అయితే వాటర్ రోడ్ల మీదకి వచ్చిందో అక్కడ మేము ట్రాక్టర్స్ని అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం. కొన్ని ఏరియాస్లో బోట్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. సో ఎవరికి ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహణలో ఉన్న కాల్ సెంటర్కి మీరు కాల్ చేసి మీ ఇబ్బందులు తెలియజేయడంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అధికారులు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. సెక్రటేరియట్ స్టాఫ్, మండల్ స్టాఫ్, అట్లానే డిస్ట్రిక్ట్ అధికారులు కూడా. మీకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా కూడా మీరు కాల్ సెంటర్కి కాల్ చేయండి. కాల్ సెంటర్కి కాల్ చేసిన వెంటనే మేము ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి అందరూ కూడా కాచిన నీళ్ళనే తాగండి. రెయిన్స్ వలన అట్లానే మనకి ఫ్లడ్స్ వలన ఎటువంటి అనారోగ్యం కూడా రాకుండా ఉండడానికి. అండ్ స్కూల్స్కి హాలిడే వచ్చింది. పిల్లలందరినీ కూడా ఇంట్లోనే పెట్టి వాళ్ళ రోడ్ల మీద వాటర్లో ఆడుకోకుండా పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎవరు కూడా విషయంలో ఎవరు కూడా లేదు కదా. రాజమండ్రిలో ఉన్నటువంటి బోట్స్ కూడా అక్కడ ఎవాక్యుయేట్ చేయడం కోసం సరి అది విజయవాడ పంపించాం మేడం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని బోట్స్ ఉన్నాయి? బోట్స్ లేవు మేడం, ఇక్కడ రెండే ఉన్నాయి. రెండు కూడా మనం విజయవాడ పంపించాం మేడం. అయితే ఇప్పుడు మనము మెకనైజ్ అట్లానే మనకి లో లెవెల్ ఏరియాస్ లో స్ప్రెడింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇన్ అడిషన్ టు దట్ 8.5 cubic of water has been released from the Dholeshwaram barrage. ఇంకా వాళ్ళకి ఇన్ఫ్లోస్ అనేది హైగా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు మేనేజ్ అప్ టు సెకండ్ వార్నింగ్ వరకు మనం ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్స్ లో కూడా ఏ ఏరియాస్ వనరబుల్ అవుతాయో ఆ వనరబుల్ ఏరియాస్ అన్నింటినీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకొని మీరు
దీని వర్క్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఈజ్ మన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి కంట్రోల్ రూమ్ మెంబర్స్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సెకండ్, మున్సిపాలిటీలో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎఫెక్టెడ్ మున్సిపాలిటీ Thank you.